హలో అందరికీ, ఎట్లున్నారు? నేను ఈ వీడియోలో మునగాకు పొడి ఎట్లా తయారు చేసుకోవాలో చూసేయండి. అట్లే మీరు కూడా చేసేయండి. మునగాకులో హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మునగాకు చెట్లు పల్లెటూరులో అయితే పుష్కలంగా ఉంటాయి. అదే సిటీలో అయితే మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ పొడి తయారీ కోసం ముందుగా మునగాకును మంచిగా వాటర్లో కడిగి పెట్టేసిన, అట్లే కొంచెం కరివేపాకు కూడా కడిగి ఈ రెండింటిని కలిపి ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టిన. అది ఒక పక్కకు పెట్టేసి దాంట్లో కావాల్సినవి రెడీ చేసుకోవాలి. దీంట్లో కావాల్సినవి ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి పొట్టు తీసినవి కొన్ని, తీయనివి కొన్ని, చింతపండు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, అట్లే కొంచెం ఆవాలు. ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలి. ముందు పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అందులోనే ఆయిల్ వేసి ఫస్ట్ శనగపప్పు, ఆ తర్వాత కొంచెం మినప్పప్పు, ఆ తర్వాత ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా ఆవాలు. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి 1 మినిట్ గ్యాప్ ఇచ్చుకుంటూ వేయాలి. అన్నీ బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని తీసి ఈ పల్లీలు వేసిన దాంట్లోకి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అందులోనే ఎండుమిర్చి వేసి వేయించాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టు తీయని వెల్లుల్లిపాయలు నేను చూపించినట్టు వేయండి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత అవి ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని ఎండుమిర్చి తీసిన తర్వాత దాంట్లోనే వేసి కొంచెం ఆ ప్యాన్ వేడికి మాత్రమే అటు ఇటు అనేసి దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం నూనె వేసి, కొంచెం అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసి ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు, అంటే ఇవన్నీ వేయించేలోపు అక్కడ ఆకు మొత్తం ఆరిపోయి ఉంటుంది. ఈ తడారిపోయిన ఆకుని అదే కడాయిలో వేసి బాగా ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా. మీకు ఏమైనా ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు వేసుకోవచ్చు. ఒకవైపు మునగాకును వేయిస్తూనే మరోవైపు పల్లీలు, శనగపప్పు ఇవన్నీ వేయించి పెట్టిన వీటిని మిక్సీకి వేసేసుకున్నా నేను. ఆ పల్లి పొడిని మొత్తం పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి ఉంది కదా, అది కూడా మిక్సీకి వేసేసిన. ఈ ఎండుమిర్చిలో ఒక 2 స్పూన్ల ఉప్పు వేసి పట్టండి. ఈలోపు మునగాకు, కరివేపాకు క్రిస్పీగా వేగిపోయింది. ఈ ఎండుమిర్చి పౌడర్లోనే ఈ మునగాకు మొత్తం వేసి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసి, అందులోనే ఈ పల్లి శనగపప్పు పౌడర్ని కూడా అందులోనే వేసి, చింతపండు, ఇంకేమైనా మీకు ఉప్పు పడుతుంది అని అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసేసి మొత్తం మిక్సీకి పట్టేసేయండి. చివరిలో కొద్దిగా పసుపు వేసాను నేను, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంతేనండి మునగాకు పొడి తయారీ విధానం. ఈ మునగాకు అనేది చాలా రకాల వ్యాధులకి ఔషధంగా పనిచేస్తుంది. ఇది హై బీపీ, డయాబెటీస్, మలబద్ధకం, రక్తహీనత, అధిక బరువు, ఇలా చాలా వాటికి ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. ఇందులో ఒక గ్లాస్ పాలల్లో ఉండే కాల్షియం కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఒక ఆరెంజ్లో ఉండే సి విటమిన్ కంటే 7 రెట్లు ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. అట్లే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మొత్తం ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో వంట చేసిన నేను. అయితే ఏంది అనుకుంటారేమో, నా కష్టానికి ప్రతిఫలంగా ఒక లైక్ చేసి అట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్నివ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళా.